హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చికెన్ దమ్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇది యాజ్ టీజ్గా ఫాలో అయితే ప్రతిసారి మీకు బిర్యానీ పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చికెన్ దమ్ బిర్యానీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం ఈ రెసిపీ కోసం 2 గ్లాసుల దాకా బాస్మతి రైస్ని గిన్నెలో వేసుకొని నానబెట్టుకోవాలి. ఇది వెయిట్లో వచ్చేసి 1/2 kg. ఈ 1/2 kg రైస్ని గిన్నెలో వేసి వాటర్ పోసి ఒకసారి బాగా వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఇందులో నీళ్లు పోసి 1 అవర్ నానబెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఫ్రైడ్ ఆనియన్స్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దానికోసం 2-3 మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకొని సన్నగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. వీటిని ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం. స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కొంచెంగా వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా కాస్త వేగిన తర్వాత మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ బిర్యానీలో ఎంత ఎక్కువగా వేసుకుంటామో అంత టేస్టీగా ఉంటాయి. ఆ తర్వాత ఈ విధంగా కాస్త గోల్డెన్ కలర్ రాగానే వీటిని పక్కన పెట్టుకుందాం. ఇలా మొత్తం ఉల్లిపాయలన్నిటిని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఇప్పుడు చికెన్ మ్యాగ్నెట్ ప్రాసెస్ చూసేద్దాం. ఇప్పుడు దీనికోసం ఒక మందపాటి గిన్నెను తీసుకొని 500 గ్రామ్స్ చికెన్ వేసుకోవాలి. దీంట్లోకి 1 స్పూన్ సాజీరా, 1 టేబుల్ స్పూన్ల అల్లం, 1/2 కప్పు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర అండ్ పుదీనా, 1 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి ముక్కలకు బాగా పట్టించాలి. చికెన్ ముక్కలని ఒక అరగంట సేపు ఉప్పు నీటిలో నానబెడితే చికెన్ బాగా జ్యూసీగా సాఫ్ట్గా ఉంటుంది. దీంట్లో నిమ్మకాయ రసం కూడా వేసుకొని ముక్కలకు బాగా పట్టించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 1.5 టీ స్పూన్ సాల్ట్, ఆ తర్వాత 1 స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా వేసి బాగా ముక్కలకు పట్టించుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు 1/2 కిలో పెరుగు వేసి ముక్కలకు పట్టించుకొని ముక్కలకు ఎంత బాగా మసాలా పడితే అంత జ్యూసీగా ఉంటుంది. ఆ తర్వాత ఒక బిర్యానీ ఆకు ముక్కలుగా చేసుకొని వేసుకుందాం. నెక్స్ట్ 3 యాలకులు, 4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క వేసి మరోసారి ముక్కలకు బాగా మసాజ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని మ్యాగ్నెట్ కోసం 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి ఇందులో 3 లీటర్ల వరకు వాటర్ పోసి బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగినాక 2 బగారాకులు, 3 లవంగాలు, 3 యాలకులు వేసుకొని ఆ తర్వాత 2 మరాఠీ మొగ్గలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 స్పూన్ అల్లం, 2 మిర్చి, కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అలాగే 1.5 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ సాజీరా వేసి ఇంకాసేపు మరగనివ్వాలి. అలాగే 1.5 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ సాజీరా వేసి ఇంకాసేపు మరగనివ్వాలి. ఇలా నీళ్లు మరిగాక 1.5 గ్లాస్ గంట సేపు నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసి హై ఫ్లేమ్ మీద 70% ఉడికేదాకా ఉడికించుకోవాలి. మనం మధ్యలో చూసుకుంటూ మెత్తగా కాకుండా చూసుకోవాలి. ఇలా 70% ఉడికిన రైస్ని ఇలా జాలి గంటతో తీసి ఇందాక మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న చికెన్ మీద లేయర్గా వేసుకుందాం.
ఇలా రైస్ వేసాక పైనుండి ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా పుదీనా, కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ల నెయ్యి, 1/2 టేబుల్ స్పూన్ల బిర్యానీ మసాలా వేసుకోవాలి. మళ్ళీ ఒక లేయర్ వేసి సేమ్ మనం ముందు వేసేసినవే అన్నీ లేయర్గా వేసుకొని లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ల వేడి నీటిలో నానబెట్టుకున్నటువంటి కుంకుమ పువ్వు వేసుకోవాలి. ఇవి వేసుకున్నాక టిష్యూ నాప్కిన్తో దమ్ చేసుకోవచ్చు, లేదంటే మైదా పిండిని గిన్నె అంచులకు సీల్ చేసి కూడా దమ్ చేసుకోవచ్చు. దీనిని ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించి ఆ తర్వాత 25 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో దమ్ చేసుకోవాలి. ఇలా మొత్తం 30 నిమిషాల తర్వాత చూస్తే మన చికెన్ దమ్ బిర్యానీ గుమగుమలాడుతూ మంచి మసాలా ఫ్లేవర్స్తో టేస్టీగా చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఈ చికెన్ దమ్ బిర్యానీని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. అంతేనండి, పర్ఫెక్ట్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.